హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే మిరియాల పొంగల్ చేస్తున్నానండి. ఎంతో రుచిగా టేస్ట్గా అమృతంలాగా ఉంటుంది. ఈ మిరియాల పొంగల్ కరెక్ట్ పద్ధతిలో కానీ చేసుకున్నాం అనుకోండి, కొలతలతోని చాలా రుచిగా కుదురుతుంది. పొంగల్ తిని కొద్ది తినాలనిపిస్తుందండి. మనకి గుడిలో ఇచ్చే నైవేద్యం లాగే వస్తుంది కరెక్ట్గా. కానీ కొలతలు కరెక్ట్గా చేసుకోవాలండి. నీళ్ళు కూడా కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే మనకి మిరియాల పొంగల్ అనేది కరెక్ట్గా కుదురుతుందనమాట. మిరియాల పొంగలు తిన్ని కొద్ది తింటారండి చాలామంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూసేద్దాం. ముందుగా మనము ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి. మీరు ఎంతమందికి అయితే వేసుకుంటున్నారో క్వాంటిటీ చూసుకోవాలి. ఇక్కడైతే నేను నలుగురికి అయితే చేస్తున్నానండి. ఈ నలుగురి కోసం అయితే నేను ఒక గ్లాస్ రైసు, అర గ్లాసు పప్పు వేసుకున్నాను. ఇది పెసరపప్పు అండి. ఇవి రెండింటిని కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపి 1కి 4 సార్లు బియ్యాన్ని పప్పుని కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న పప్పు బియ్యంలోని 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం చూసుకోవాలండి. ఇది మెయిన్ తాలింపే మనకి మిరియాల పొంగలి రుచి పెంచుతుందనమాట. ఇక్కడ మిరియాల పొంగల్లోని మొత్తం అంతా కూడా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే ఆ రుచి పెరుగుతుంది. ఇక్కడైతే నేను 4 స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకున్నానండి. ఇప్పుడు నెయ్యి బాగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే అల్లం బాగా తురిమేసుకొని 1 స్పూన్ వరకు అల్లం ఇలాగ తురుము వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు 1 నిమిషం పాటు అయితే బాగా వేయించాలండి. ఇప్పుడు అల్లం వేగిపోయింది కదా నేతిలోని. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర కూడా బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రెష్గా దంచుకున్న మిరియాల గుండను కూడా వేసుకోవాలండి. కొంతమంది అయితే మిరియాలలాగే వేసేసుకుంటారు. కానీ ఇలా మిరియాల పొడిలాగా దంచుకొని వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనకి మిరియాలు అక్కడక్కడ కాకుండా పొడిలాగా తగులుతుంది. చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పును వేసుకోవాలి. ఇక్కడైతే 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు జీడిపప్పును కూడా వేసేసుకొని పూర్తిగా కలర్ మారినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. జీలకర్ర, అల్లం తురుము, మిరియాల పొడి, జీడిపప్పుని నేతిలో వేయించుకున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇలాగ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోని కడిగి పెట్టుకున్న నీళ్ళన్నీ కూడా నీళ్ళు వార్చేసుకొని ఇప్పుడు పప్పు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంగు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు నేతిలోని ఒక 1/2 టీ స్పూను ఇంగువను కూడా వేసుకోవడం వల్ల ఇంకా రుచి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంగువను కూడా వేసేసి నేతిలో బాగా కలిపేసాను. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవడం వల్ల పొంగల్ అనేది మంచి కలర్ వస్తుందండి. ఇక్కడైతే నేను ఉప్పు వేసేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలాగా 1 నిమిషం పాటు బాగా నేతిలోని బియ్యాన్ని, పప్పుని, పసుపు, ఉప్పు అన్నీ కలిసేటట్టుగా ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొలతగా బియ్యంకి కొలతగా మనము నీళ్ళు అనేవి కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే నేను గ్లాసున్నర పప్పు బియ్యం కొలతకి 5 గ్లాసుల వరకు నీళ్ళు అనేవి వేసుకున్నాను నేను. ఇక్కడ 5 గ్లాసుల నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా కుక్ అయ్యి ముద్దలా కాకుండా మనకి లూజ్గా వస్తుంది. కారం పొంగల్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను 5.5 గ్లాసుల వరకు కూడా నీళ్ళు అవి వేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి అడుగు పట్టకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇలా ఒక అర నిమిషం పాటు కలిపేసి ఇక్కడ కావాలనుకుంటే మనం పూజకి పెట్టుకోకపోతే ఉప్పు చెక్ చేసుకోవచ్చండి. దేవుడికి పెట్టేటప్పుడు అయితే మనం ఉప్పు చూడకూడదు. మామూలుగా అయితే ఉప్పు కూడా చెక్ చేసి కావాలనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకునే ఉప్పు అయితే సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5-6 విజిల్ వరకు పెట్టించుకోవాలి. కుక్కర్ పెట్టేసి విజిల్ వరకు ఒక 5 విజిల్ వస్తే సరిపోతుందండి. మనకి మెత్తగా పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి విజిల్స్ అన్నీ కూడా త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ 5 విజిల్లు వచ్చేసాయండి. స్టవ్ ఆపుకొని ఒక 10 నిమిషాలు వేడి తగ్గినంత వరకు అలా వదిలేసుకోవాలి. వెంటనే మూత తీయకూడదు. చూసారు కదా, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకుంటే మనకి మిరియాల పొంగల్ అనేది మంచి సువాసనతో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గరిటె పెట్టుకొని ఒక్క సైడ్ నుంచి ఇలా కలుపుకోవాలండి. మనకి చూడండి ముద్దలా కాకుండా పొడి పొడిగా చక్కగా బాగా వచ్చింది. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా మనము ఒకసారి కలుపుకోవాలి ఈ మిరియాల పొంగల్ని. ఇలా కలుపుకున్న పొంగల్ను మనము ఎవరికైనా సర్వ్ చేసినప్పుడు కానీ, ప్లేట్లో వేసి ఇచ్చినప్పుడు కానీ మీద నెయ్యి వేసుకొని కొబ్బరి చట్నీ కానీ సాంబార్ వేసుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది మామూలుగా అయితే ఇక్కడ
చెన్నైలోని టిఫిన్ కింద తింటారండి. లేదా నైట్‌కి తింటే మంచి నిద్ర పడుతుందని కూడా చెప్తారు. ఈ పొంగల్ తినడం వల్ల కూడా 5, 6 గంటల నిద్ర నైట్ టైమ్‌లో అయితే పడుతుంది. అందుకని చాలామంది నిద్ర లేనప్పుడు కూడా ఈ పొంగల్ని చేసుకొని నైట్ పూట తింటారనమాట. నైట్ తినడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుందని చెప్తారు. పగలు తింటే పగలంతా నిద్ర వచ్చినట్టు మత్తుగా ఉంటుందంటారు. అందుకే చాలామంది ఈ పొంగల్ని నిద్ర లేనప్పుడు మాత్రం నిద్ర కోసం కూడా చేసుకొని తింటారు. అంత మంచిది ఈ పొంగల్. చాలా రుచిగా ఉంటుంది. గుళ్ళో కూడా ప్రసాదం పెట్టడం మనకు అనిపిస్తుంది కదండీ రుచి బాగా ఉందని. ఇలా గాని మీరు తయారు చేసుకున్నారనుకోండి మీకు రుచి బాగా కుదురుతుందండి. అలాగే ఇది ఒకటికి 2 సార్లు కూడా తిన్ని కొలది తినాలనిపిస్తుంది. ఈ పొంగల్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.